అని అడిగారు. ఏ తల్లిదండ్రులైనా ఏం అడుగుతారు? ఆ పిల్లవాడు అభ్యున్నతి అడుగుతారు. వాళ్ళు అన్నారు వాడి అభ్యున్నతి కావాలన్నారు. అయితే వాడి పిచ్చి తగ్గాలని అడక్కండి అన్నారు. ఏమన్నారు వాళ్ళు? పిచ్చిలో ఉన్నాడు కదూ, కాబట్టి వాడికి కోరికలు లేవు, వాడికి రాగము లేదు, ద్వేషము లేదు. వాడికి తండ్రి అని తెలిస్తే కదూ, తల్లి అని తెలిస్తే కదూ, తోబుట్టువులని తెలిస్తే కదూ, వాడికి రాగమా ద్వేషమా ఏమీ లేవు. మరి ఎందుకున్నట్టు అంటే ఏదో ప్రారంధం ఉండిపోయింది. ఆ రుణశేషం తీర్చేసుకుంటున్నాడు. కొత్తగా చేస్తున్న కర్మ లేదు. పిచ్చి తగ్గిపోయింది అనుకోండి, వీడికి రాగద్వేషములు అలవాటై కర్మ చేసి పట్టుకుంటాడు, పునర్జన్మలలో కడతాడు. ఎందుకు వాడిని పాడు చేస్తారు? యోగి భ్రష్టుడై ఆఖరి జన్మకి ఈ స్థితిలో మీ కడుపున పుట్టాడు, పోషించి పంపించేసేయండి. వాడంతట వాడు వెళ్ళిపోతాడు ఒక రోజున. అంటే జీవుడు ఉద్గమిస్తాడు. మీ రుణం తీర్చేసుకోండి. మీ ఇంట ఒక యోగికి అన్నం పెట్టామనుకొని ఒక్కొక్క యోగి బట్ట